భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు పసుపు ఆవాలతో ఈ ఒక్క పని చేస్తే చాలు, మీకు తిరుగుండదు. కష్టాలన్నీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు, మీరు ఏదైనా కష్టాలు పడుతున్నప్పుడు అవి తొలగించుకోవాలంటే పసుపు ఆవాలతో ఈ పరిహారాన్ని చేస్తే మీకు తిరుగుండదు. నార్మల్గా మన ఇంట్లోనే పసుపు ఆవాలు ఉంటాయి కాబట్టి ఈ రెండిటితో పరిహారాలు చేసుకుంటే ఇంట్లో భరించలేని కష్టాలు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయని మన పండితులు చెబుతున్నారు. ఇల్లు బాగోలేదు, ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, ఇంట్లో పిల్లల వల్ల బాధలు, ఆరోగ్యరీత్యా కష్టాలు ఇలాంటివి ఉన్నప్పుడు జ్యోతిష్యులు దగ్గరకో సాధువుల దగ్గరకో వెళ్ళి పరిహారాలు చేయించుకొని వస్తారు. అవి కొన్నాళ్లే పనిచేస్తాయి. తరువాత మళ్ళీ మన బాధలో మనమే పడాలి. శాస్త్రాలు చెప్పేవి వాళ్ళ సంవత్సరాల అనుభవాలతో చెప్పినవన్నీ శాస్త్రాల్లో ఉంటాయి. సంవత్సరాల అనుభవాలతో చెబుతారు. శాస్త్రాల్లో, పురాణాల్లో ఉంటాయి. పరిహార శాస్త్రాల్లో తరచుగా నిజాలన్నీ ఉంటాయి. పరిహార శాస్త్రాల్లో డబ్బులకు కొరత, ఇలా అష్టదరిద్రాలతో బతికే వాళ్ళకి ఇది చక్కని పరిష్కారం. మీ ఇంట్లో ఉండే పసుపు ఆవాలు తీసుకోండి. దీనికి గాజు గిన్నె వాడాలి, లేకపోతే మట్టి పాత్రను వాడవచ్చు. ఈ రెండిటికి కష్టాలు లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వీటితో పరిహారం చేసుకుంటే రెట్టింపు లాభాలు వస్తాయి. ఎవరి కన్ను మన మీద పడుతుందో, మాకు ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయో అని అనుకుంటే మాత్రం ఈ పని తప్పకుండా చేయాలి. ఈ పరిహారాన్ని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఏం చేయాలంటే ఒక గాజు గిన్నె తీసుకోండి, అందులోకి నల్ల ఆవాలు తీసుకోండి. 2 స్పూన్లు కానీ ఈ పరిహారాన్ని ఉదయం 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు పసుపు. ఈ పరిహారాన్ని ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అనేది ఉండదు. ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. రాత్రిపూట చేస్తేనే ఫలితం అనేది వస్తుంది. ఉదయము ఎలాంటి చెడు అనేది మన ఇంట్లోకి రాదు. ఆ చెడు అనేది మనకేమైనా వస్తుందా అని చూస్తే అది రాత్రి సమయంలోనే మనకి ఇంట్లోకి వస్తుంది. పగల మాత్రం రాదు. సాయంత్రము 6 దాటాక మన ఇంట్లోకి ఏదైనా సరే చెడు రావాలన్నా, నెగిటివ్ రావాలన్నా రాత్రి 6 దాటాక మాత్రమే వస్తుంది. ఉదయం రాదు. అంటే ఉదయం పూట మనం దీపారాధనలు, ధూపదీపాలు ఇవన్నీ చేస్తాం కదా, కాబట్టి మన ఇంట్లోకి అంత తొందరగా చెడు అనేది మన ఇంట్లోకి పగలు రాదు. అదే సమయంలో ఏం చేయాలంటే తిన్నామా పడుకున్నామా అంటే కాదు, కాబట్టి రాత్రిపూట మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. మీ కష్టాలు, మీ బాధలు తట్టుకోలేకపోతున్నాము, ఈ బాధలన్నీ మాకే వచ్చి పడుతున్నాయి, ఈ కష్టాలన్నీ మాకే వచ్చి పడుతున్నాయి, మేమేం చేసాము అని బాధపడేవాళ్ళు గాజు గిన్నెలో 2 స్పూన్లు ఆవాలు నల్లవి, 2 స్పూన్లు పసుపు, ఈ పసుపు ఆవాలతో చేసిన పరిహారాన్ని 3 రోజులు ఇంట్లోనే ఉంచుకోవాలి. ఈ పసుపు ఆవాలు అనేవి 3 రాత్రులు మన ఇంట్లో నిద్రించాలి. మన ఇంట్లో ఉన్న చెడుని కొంత మనతో బాగానే ఉంటారు ఒక్కొక్కళ్ళు, కానీ మన వెనకనే మన గురించి కుళ్ళు కుతంత్రాలు మన మీదే దృష్టితో ఉంటారు. మన గురించి ఎప్పుడు ఎవరొకరికి మన మీద మన అయ్యని ఇయ్యని సాడీలు చెబుతానే ఉంటారు, చెప్పుకుంటానే ఉంటారు. మనకేమైనా చెడుని చేయటం ఇలాంటివి మనం గమనిస్తూనే ఉంటాం. మనతో మాట్లాడుతూనే ఉండి మనకేమైనా చెడుని కూడా చేస్తూ ఉంటారు, మనతో బాగుంటారు. మళ్ళీ అలాంటి వాటి నుంచి మనం బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల పసుపు ఆవాలు అనేవి మన ఇంట్లో నిద్రించాలి. అలా 3 రోజులు వదిలేయండి. వీటిని ఇలా మనం పెట్టాక మనం వీటిని వాడకూడదు. 3 రోజులు ఈ ఆవాలు పసుపు కలిపినవి మన ఇంట్లో నిద్రిస్తే మనకి ఏమైనా ఇబ్బందులున్నా, మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని కష్టాలు వస్తున్నాయా, ఇవన్నీ కూడా 100% ఈ పసుపు ఆవాలు మన ఇంట్లో ఉన్న చెడుని పూర్తిగా లాగేసుకుంటాయి. శుభాలను సూచించి అశుభాలను పారద్రోలే యంత్ర పరిహారం ఇది. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి భూత బేత పేత పిశాచాల నుండి చేతబడులు, అనేక రకాల ఇబ్బందులు, దిష్టి దోషాలు అవన్నీ ఈ ఆవాలు తీసేసుకుంటాయి. ఈ 2 కలిపి పెట్టాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. ఇలా 3 రోజులు మన ఇంట్లో నిద్రించిన తర్వాత సాయంత్రం 6 దాటాక ఎవరూ చూడకుండా ఈ గిన్నె తీసుకెళ్ళి, ఈ ఆవాలు పసుపు కలిపిన గిన్నె తీసుకెళ్ళి రహస్యంగా మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో కొంచెం మట్టి పైకి తీసి
ఆ గుంతలో ఇవి వేసి కప్పేయండి. అలా కప్పేశాక మనం ఏం చేసుకున్నామండి, ఇలా చేశాక మాకు ఎన్నో ఫలితాలు వచ్చాయి, మేము ఎన్నో ఇవన్నీ చేసుకున్నామండి అని, ఎన్నో ఫలితాలు వచ్చాయండి అని ఇప్పుడు మాకు చాలా బాగుంటుంది, మేము ఇదివరకు చాలా బాధలు పడేవాళ్ళము అని మాత్రం ఎవరితో అనకండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవ్వరితో చెప్పకండి. మన సొంత వాళ్ళతో కూడా ఇలాంటి పరిహారాలు చేసుకున్నాము అని మాత్రం మనం ఎప్పుడు చెప్పకూడదు. ఎంత మన వాళ్ళైనా సరే వారికి కూడా మన మీద ఎంతో కొంత దృష్టి ఉంటుంది. మనం ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా చేసుకుంటే చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది వీటి ద్వారా. ఇది ఇంటి పరంగా చాలా చక్కగా బ్రహ్మాండమైన ఉపయోగం ఉంటుంది ఈ పరిహారంతో. అనుభవంతో చేసిన వాళ్ళు ఉన్నారు. పరిహారాన్ని సిద్ధించిన తర్వాతే, శాస్త్రాలలో రూపొందించిన తర్వాతే దీన్ని ఆచరించారు, ఫలితాన్ని పొందారు. మీరు దీన్ని ఆచరించేటప్పుడు దీన్ని బెడ్రూమ్లో పెట్టకండి, మిగతా రూముల్లో ఎక్కడైనా పెట్టొచ్చు. బెడ్రూమ్లో ఎక్కువగా భార్యాభర్తలకు మాత్రమే విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి. మా భర్త మమ్మల్ని చూడడు, పట్టించుకోడు, దూరంగా పెడతాడు, వేరే ఆలోచనలో ఉంటాడు అనే వాళ్ళకు కూడా మీ భర్త అలాంటి వాటి నుండి కూడా బయటపడతాడు. ఇది ఖచ్చితంగా 3 రోజులు మన ఇంట్లో నిద్రించాలి. మన కష్టాలన్నీ తీర్చడానికి, మన బాధలన్నీ తొలగించడానికి, మనకు అద్భుతమైన ఫలితం అనేది తెచ్చి పెడతానికి ఇది బెస్ట్ పరిహారం. ఈ పరిహారం చాలా బెస్ట్ పరిహారం అండి. దీన్ని కనుక ఆచరిస్తే మీ భర్త చాలా బ్రహ్మాండంగా మారుతాడు. ఇది చేసిన దగ్గర నుండి గమనించుకోండి, క్రమేణా కొంచెం అన్ని సమస్యలు పోయి మనకి పాజిటివ్ అనేది వస్తుంది. అలా రోజులు 1, 2, 3 రోజులు అలా రోజులు గడిచే కొద్దీ మీకు పూర్తిగా మార్పు కనిపిస్తుంది. మీరు పసుపు ఆవాల్ని చెట్టు దగ్గర మట్టి తీసి కప్పేసి వచ్చినాక ఇంటిని పసుపు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. తర్వాత ధూపం వేయండి. అలా ప్రతి వారం ఇంట్లో ధూపాన్ని వేస్తే చాలా మంచిది. సోమవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ ధూపాన్ని మాత్రమే వేయండి. ఇలాంటి పరిహారాలు చేశాక ధూపం వేసుకుంటే మనకు అసలు తిరుగు అనేది ఉండదండి. కాబట్టి ఈ పరిహారం కనుక మీకు నచ్చితే తప్పకుండా చేసి తీరండి. ఈ ఆవాలు పసుపుతో మీకు ఎలాంటి అద్భుతమైన, ఇది పరిహార శాస్త్రాల్లో చదివే చెబుతున్నానండి నేను, నా అంతటా నేను చెప్పటం లేదు. మీకు ఎలా తెలుసని అనుకోబాకండి. పరిహార శాస్త్రాల్లో చూసి నేను గమనించుకొని మీకు చెబుతున్నా. లేకపోతే నా అంతటా నాకు తెలియవండి అలాంటి వాటితో చూసే నేను చెబుతున్నా. కాబట్టి ఇది చాలామందికి ఉపయోగపడతాయి, చాలామంది ఆచరిస్తున్నారు. పెద్ద పెద్ద పండితులు, పెద్ద పెద్ద పంతులు కూడా చెబుతున్నారండి, ఈ జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి నేను చెబుతున్నా, వీటి వల్ల చాలా లాభాలు ఉంటాయి. మీరు చేసుకొని చూడండి, అద్భుతమైన, ఒకదానికి కాకపోతే ఒకదానికైనా మీరు తప్పకుండా మీ బాధలన్నీ తొలగిపోతాయి. చేసుకొని చూడండి, ఏది మిస్ కాకండి. బాయ్.